నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రాజంపేటలో చోరీ కేసు ఛేదన, 9 లక్షల విలువైన బంగారం స్వాధీనం. ప్రభుత్వానికి ప్రజలంటే లెక్కలేదా? కడపలో వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్ నిరసన. రాజకీయ విమర్శల వేడి, మాజీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ కార్యకర్తల ఆవేదన. జమ్మలమడుగులో ఒకవైపు సన్మానాలు, మరోవైపు నిరసనలు, నగరంలో కొనసాగుతున్న రాజకీయ వేడి. క్షయవ్యాధి పట్ల నిర్లక్ష్యం వద్దు, వైద్యుల హెచ్చరిక. సిరివెల్లలో అవగాహన సదస్సు. వైఎస్ఆర్ కడప జిల్లాలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. రాజంపేట మండలం ఎస్ ఎర్రబల్లి గ్రామంలో జరిగిన దొంగతనం కేసులో నిందితులను మన్నూరు పోలీసులు పట్టుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, గత నెల 6వ తేదీన పిండిపోయిన మధు ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాలతో మరియు కూలంకుషంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు చెన్నై, తిరువల్లూరుకు చెందిన మాబాషా మరియు జి సాయికుమార్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి దాదాపు 9 లక్షల విలువ చేసే 100 గ్రాముల బంగారు ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ కేసు వివరాలను రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెడ్గే మరియు మన్నూరు సీఐ లింగప్ప మీడియా సమావేశంలో వెల్లడించారు. తక్కువ సమయంలోనే కేసును ఛేదించి దొంగలించబడిన సొత్తును రికవరీ చేసిన మన్నూరు సీఐ లింగప్ప మరియు వారి టీం సభ్యులను రాజంపేట ఏఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఇద్దరు ముద్దాయిలు అనేసి తెలిసింది. వీళ్ళిద్దరు తమిళనాడుకి చెందిన వాళ్ళు. ఇద్దరు కూడా వెల్లూరు సబ్ జైల్లో ఉంటే వాళ్ళని పీటీ వారెంట్ మీద తీసుకొని వాళ్ళని విచారించగా ఒక 100 గ్రామ్స్ అంటే 100 గ్రామ్స్ బంగారాలు, వేరే 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 ఆభరణాలు రికవరీ చేసుకోవడం జరిగింది. దీని విలువ వచ్చేసి ఒక 9 లక్షలు. సో ఈ ఆభరణాలని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి కోర్టు ద్వారా అందజేస్తాము. అలాగే ఈ ప్రాపర్టీ మన మన్నూరు లిమిట్స్లో కానీ అలాగే మన రాజంపేట లిమిట్స్లో ఈ హైవే తిరుపతి కడప తిరుపతి హైవే ఉన్నందున వల్ల ఎక్కువ ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ అనేది జరుగుతుంది. సో దానికి ఈ ప్రజలతో నా కోరిక ఏంటంటే, మీరు ఇంటి నుంచి బయట వెళ్ళేటప్పుడు మీ ఆభరణాలని, విలువైన వస్తువుల్ని అట్లీస్ట్ మీ బంధువులకి ఇవ్వడము, లేదంటే బ్యాంక్లో పెట్టడము అట్లా చేయండి. లేదంటే మా పోలీస్ వాళ్ళకి కూడా అట్లీస్ట్ ఇన్ఫార్మ్ చేస్తే బీట్ అనేది అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకుంటాము. అదేవిధంగా ఈ లాక్ తాళా వేసేటప్పుడు ఈ ఇంటర్ లాక్ అనేది వస్తుంది. అప్పుడు ఇంటర్ లాక్లో లాక్ చేశారా లేదా అనేది తెలియకుండా ఉంటుంది. అది కాకుండా బయట గేట్ లాక్ చేస్తే వాళ్ళకి ఖచ్చితంగా తెలిసిపోతుంది ఈ ఇంట్లో ఎవరు లేరు అనేది. సో అలాగే ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా అన్నోన్ పర్సన్స్ అనుమానాస్పదంగా అక్కడ తిరుగుతున్నారంటే వెంటనే పోలీస్కి రిపోర్ట్ చేయండి. సో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. సో మా టీం ఎస్పెషల్లీ సిఐ లింగప్ప గారు, అలాగే ఎస్ఐ వెంకటేశ్వర్లు గారు, అలాగే సిసిఎస్ సిబ్బంది అందరూ కలిసి మంచి పని చేశారు. వాడికి కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కడప రాజకీయాల్లో ప్రస్తుతం నిరసన సెగలు పెరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ జిల్లా అధ్యక్షుడు దేవిశెట్టి ఆదిత్యారెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వంపై ఆయన చేసిన సంచలన వ్యాఖ్యల వివరాలు ఇప్పుడు చూద్దాం. కడప నగరంలో జరిగిన వైఎస్ఆర్సీపీ ప్రెస్ మీట్లో ఆదిత్యారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పాలనపై ఘాటు విమర్శలు గుప్పించారు. గత ఏడాది ఉగాది పండుగ వచ్చేసరికి క్యాలెండర్లు విడుదల చేశారు. కానీ ఈ ఏడాది పరిస్థితి వేరు. ప్రజలకు కనీసం కొత్త క్యాలెండర్ అందించే దిక్కు కూడా ఈ ప్రభుత్వానికి లేదా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా వాలంటీర్ల వ్యవస్థను ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని, జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిబద్ధతతో ఏర్పాటు చేసిన వ్యవస్థను ఇప్పుడు పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు అంటే ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి, కానీ ఇలా ప్రజలను ఇబ్బందులకు గురి చేసేలా ఉండకూడదని ఆయన హెచ్చరించారు. ఇక యువత విషయంపై ఆదిత్యారెడ్డి మండిపడ్డారు. అధికారంలోకి వస్తే యువతకు ఉపాధి కల్పిస్తామని గొప్పలు చెప్పిన వారు ఇప్పటి వరకు ఏ ఒక్క ఉపాధి అవకాశాన్ని చూపలేదని, రాష్ట్ర యువత
యువత నిరుద్యోగంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తును గాలికి వదిలేసిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన హెచ్చరించారు. నేను వస్తే మా వాలంటరీ సోదరులకు 5,000 కాదు 10,000 ఇస్తానని చెప్పడం జరిగింది. తీరా ఇప్పుడు 2 ఉగాదులు అయిపోయినాయి. ఇంతవరకు ఒక్క వాలంటరీ కూడా 10,000 కాదు కదా, కనీసం 10 రూపాయలు కూడా లేదు. నిజంగా ఆనాడు మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2,36,000 మందికి ఒక్కసారిగా వాలంటీర్లకి పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 2,36,000 మందిని తొలగించడం జరిగింది. కొత్తగా వాలంటీర్లు ఇంతవరకు నియమించలేదు. మా జగన్మోహన్ రెడ్డి 2,36,000 మందికి 1,500 కోట్ల బడ్జెట్తో 5 సంవత్సరాలకు గాను 7,500 కోట్లు బడ్జెట్ వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఈ చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన హామీని మర్చిపోయి ఇంతవరకు ₹1 కేటాయించకపోక, కొత్తగా వాలంటీర్లు తీసుకోపోకపోగా కొత్తగా కన్సల్టెంట్లని ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క విభాగంలో వివిధ విభాగాలకు సంబంధించిన వాళ్ళకి 60 నుంచి 1,20,000 వరకు జీతం ఇవ్వడం. దానికి గాను బడ్జెట్ ఈయన కేటాయించింది ఎంత తెలుసా? అక్షరాల 5,400 కోట్లు. ఈయనకి సచివాలయ వ్యవస్థలో పనిచేసే వాలంటీర్లు వద్దు, ఈయన సొంతంగా ఈ కూటమికి సంబంధించిన నాయకుల ఇళ్లలో ఉండే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాడు. అంటే ఈయనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవసరం లేదు. ఈయన కూటమికి సంబంధించిన నాయకులు వాళ్ళ ఇంట్లో ఉండే వ్యక్తులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. ప్రస్తుత రాజకీయాల్లో విమర్శల స్థాయి ఏ స్థాయికి చేరుకుందో చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి తాజాగా అంబులెన్స్ నాగరాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఒక మాజీ ముఖ్యమంత్రిని, పైగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి అంతటి భాషను ఉపయోగించడం ఎంతవరకు సమంజసం అనేది ఇప్పుడు గడిచిన కాలంలో జరిగిన వివేక హత్య కేసు గురించి నిత్యం ప్రస్తావించడం ఒక ఎత్తైతే, సెంటిమెంట్లతో ముడిపడి ఉన్న తిరుమల లడ్డు వ్యవహారంపై అనవసరమైన రాజకీయాలు చేయడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది సమస్యల పరిష్కారం కోసమే కానీ ఇలా వ్యక్తిగత కక్షల కోసం కాదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సిబిఐ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి పలుమార్లు స్పష్టత ఇచ్చినప్పటికీ ఆయనపై నిందలు మోపడం పీచిక మీద బ్రహ్మాస్త్రం వేసిన చందంగా ఉందని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ఇక టీడీపీ నాయకులను ఉద్దేశించి వైసీపీ కార్యకర్తలు ఒక బలమైన హెచ్చరిక చేస్తున్నారు. మీకు అధికారం ఉంది కదా అని ప్రతి విషయంలోనూ వైసీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టడం, వేధించడం మానుకోండి. ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి. కేసులు పెడితే వచ్చేదేముంది? గత ఎన్నికల్లో పరాజయం ఎదురైన మాకు 40% ఓటు బ్యాంకు ఉంది. ప్రజలకు మేం అండగా ఉంటామని స్పష్టం చేస్తున్నారు. ఆయన్ను బతికుండగానే మానసికంగా హింసించి చంపడం జరిగింది. ఆ విధంగా నీ మీద నువ్వు ఎంక్వైరీ చేసుకో. ఇదే విధంగా పట్టాభి ఇట్లాంటి కుక్కల మీద మీరు మరిగించి మీరు ప్రజలను మొబ్బి పెట్టాలంటే కనుక తస్మాత్ జాగ్రత్త. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద కానీ, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కానీ, మా భారతమ్మ మీద కానీ, మా జగన్ సార్ మీద కానీ ఎప్పుడైనా కానీ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా రోడ్ల మీదకి వచ్చి మీ జుట్టు పట్టుకొని మీ చొక్కాలు ప్యాంట్లు కూడా ఇప్పి రోడ్డు మీద మెరం తీస్తాం. గాడిది దున్నపోతూ ఏవైతే జంతువులు ఉన్నాయో అన్ని దాంట్ల మీద మిమ్మల్ని మెరం తీసి చెప్పులు మెడేసి తిరిగే ఇది ఉంది. అందుకే తస్మాత్ జాగ్రత్త. ప్రతి ఒక్క కార్యకర్తలు కానీ, ప్రతి ఒక్క నాయకుని కానీ మీరు మభ్యపెట్టే మాటలు మాట్లాడకుండా జనాలను ఏ విధంగా వాళ్ళకు సేవ చేయాలో సేవ చేయండి. అదేవిధంగా ఓకే, ఈ అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ. జమ్మలమడుగులో రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన సన్మాన సభ సందడిగా సాగింది. గత 5 ఏళ్లుగా కౌన్సిలర్లుగా సేవలందించి తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న నాయకులను పార్టీ అధిష్టానం ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి పార్టీ కోసం నిరంతరం కష్టపడే ప్రతి కార్యకర్తకు, నాయకుడికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పదవీకాలం ముగిసిన ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల్లోకినే ఉంటూ నిరంతరం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు జమ్మలమడుగు పోలీస్ స్టేషన్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ కేసు విషయమై సీఐ నరేష్ బాబును కలిసేందుకు వెళ్లిన
ఎంఎస్పీ నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. తమకు సీఐ కలవకుండా నిరాకరించి బయటకు పంపారని ఆరోపిస్తూ ఆ నాయకులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఇది తమను అవమానించడమేనని, పైగా దళితులను కించపరిచారని వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. స్టేషన్ ఆవరణలో వారు బైఠాయించడంతో పరిస్థితి కొంతసేపు వేడెక్కింది. అయితే అక్కడ ఉన్న కానిస్టేబుల్ వెంటనే స్పందించి వారితో చర్చలు జరిపి పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. అనంతరం వారిని సీఐ వద్దకు తీసుకెళ్లడంతో ఆందోళన విరమించారు. 30 సంవత్సరాలు జిల్లా అవమానం. నా పేరు మాతయ్య సార్. ఇట్లా కాదు సార్, ఇప్పుడు గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరాహార దీక్షలు ప్రారంభించారు. తమ డిమాండ్ల పరిష్కరించాలని నినాదాలు చేశారు. యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు రవి మాట్లాడుతూ నూతన ప్రభుత్వాలు వచ్చినప్పుడు సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తారని, అయితే 2 సంవత్సరాలు గడుస్తున్నా కూటమి ప్రభుత్వం వచ్చి ఎంతవరకు పీఆర్సీ కమిషన్ వేయలేదని, కోట్ల రూపాయలు ఉపాధ్యాయులకు బకాయిలు అలాగే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయని, కరోనా సమయంలో అనేక మంది ఉపాధ్యాయులు చనిపోయారని, వారి కుటుంబాల్లో వారికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ దీక్షల్లో కాజావలి, జనార్దన్, సుధీర్, కోటేశ్వరరావు, వాసుదేవరావు, ప్రసాద్, మురళి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కోట, సైదాపురం, చిల్లకూరు మండలాల నుంచి ఇక్కడ యూటీఎఫ్ ఉపాధ్యాయులు, కార్యకర్తలు, నాయకులు వచ్చేశారు. వారందరితో మేము ఇక్కడ ఈరోజు ధర్నా శిబిరాన్ని ప్రారంభించాం. ఈరోజు మా నిరాహార దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాకు గవర్నమెంట్ అంటే నూతనంగా ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఒక 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఇంతవరకు మాకు పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయలేదు. యాక్చువల్గా ఏ గవర్నమెంట్ అయినా వచ్చి రాగానే ఐఆర్ ప్రకటిస్తుంది. కానీ ఈ గవర్నమెంట్ మీద మేము ఎన్నో నమ్మకం, ఆశలు పెట్టుకున్నాం. అవన్నీ కూడా గల్లంతు చేస్తూ ఇంతవరకు కూడా ఐఆర్ని ప్రకటించకపోవడం, పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయకపోవడం శోచనీయం. అదేవిధంగా దాదాపు 32,000 కోట్ల ఆర్థిక బకాయిలు ఉంటే ఇంతవరకు వాటిల్ని చెల్లించాలనేటువంటి ఒక రూట్ మ్యాప్ కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఇప్పుడు మా నాయకులు చెప్పారు ఏంటంటే, కారుణ్య నియామకాలు. చాలా మంది కోవిడ్ సమయంలో మరణించారు. వారి కుటుంబ సభ్యులు చాలా మందికి ఉద్యోగాలు లేక ఉన్నారు. ఆ యొక్క కుటుంబాలని ఆదుకోవాలని, వారికి కారుణ్య నియామకాలు చేపట్టాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అలాగే డిఏలు 4 డిఏలు పేరుకుపోయినాయి. ఈ 4 డిఏల్ని మేమైతే ఈ ప్రభుత్వం రాగానే ముందుగా 2-3 నెలల్లో ఒక డిఏ ప్రకటిస్తుంది. ఇంకా తర్వాత కూడా డిఏలు ఏవి కూడా పెండింగ్ లో ఉండవని మేము చాలా ఆశపడ్డాం. అయితే ఒక్క డిఏని 1.5 సంవత్సరం తర్వాత ప్రకటించి చేలు దులుపుకుంది ఈ యొక్క ప్రభుత్వం. అదేవిధంగా ఉపాధ్యాయులకు సరెండర్ లీవులు 2022 నుంచి పెట్టినటువంటి బిల్లులు అలాగే ఉన్నాయి. సరెండర్ లీవ్లు ఎలా అయిపోయినాయంటే గగన కుసుమాలు అయిపోయినాయి. అంటే అవి వస్తాయా రావనేటువంటి నిరాశలో ఉపాధ్యాయ ఉద్యోగుల వర్గాలు ఉన్నారు. ఆ ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ముందుగా మాకు పీఆర్సీ కమిషన్ త్వరగా ఏర్పాటు చేయాలని, అలా ఏర్పాటు చేసి వెంటనే 29% ఐఆర్ను ప్రకటించాలని, పేరుకుపోయిన డిఆలు ఆర్థిక బకాయిలు చెల్లించాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యూటీఎఫ్ పక్షాన ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రభుత్వం ఉద్యోగుల, ఉపాధ్యాయుల డిమాండ్లు ఏమాత్రం పట్టించుకోకపోగా విధిలేని పరిస్థితుల్లో రోడ్లపైకి వచ్చి ఈ యొక్క నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతుంది. చాలా కాలంగా గత ప్రభుత్వ హయాం నుంచి ఈ రోజు వరకు కూడా అనేక రకాల సమస్యలు పెండింగ్లో ఉంటున్నాయి. సాధారణంగా ఉపాధ్యాయులు మేము ధర్నా చేసేటప్పుడు కేవలం ఆర్థిక సమస్యలు కాకుండా విద్యార్థుల సమస్యలు, ప్రజా సమస్యలు అన్నీ కూడా
ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఈరోజు ప్రత్యేకించి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ వైఖరికి నిరసనగా ప్రత్యేకంగా ఆర్థిక సమస్యల మీదనే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఈరోజు ఇక్కడ ఈ నిరాహార దీక్ష కార్యక్రమం అనేది జరుపుతూ ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉపాధ్యాయుల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా కాలంగా గత కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన బకాయిలు దాదాపు 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఒక్కొక్క ఉద్యోగికి 20,000 నుంచి 2 లక్షల వరకు ప్రభుత్వం బాకీ పడి ఉంది. మేము కోరేదేవి కొంచెం కోరికలు కాదు, మాకు రావాల్సినటువంటి డబ్బులు, మా డబ్బుల్ని ఇతర కార్యక్రమాలకు ఉపయోగించుకొని మమ్మల్ని ఇబ్బందులు పాలు చేసేటువంటి పరిస్థితి ప్రభుత్వాలు కల్పిస్తూ ఉన్నాయి. అదేవిధంగా రిటైర్ అయినటువంటి ఉద్యోగికి గ్రాట్యుటీ మామూలుగా జీవోలు ఉన్నాయి. ఎప్పుడైతే ఉద్యోగి రిటైర్ అవుతాడో వెంటనే గ్రాట్యుటీ కమిటేషన్, ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా చెల్లించాలని. కానీ దాదాపు ఇప్పుడు 1.5 సంవత్సరం నుంచి రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి గ్రాట్యుటీ కూడా చెల్లించినటువంటి దుస్థితి కనబడుతున్నది. బిల్లులు అయితే అప్లోడ్ చేస్తున్నాం కానీ ఏ బిల్లు కూడా చెల్లించేటువంటి పరిస్థితి లేదు. అదే రకంగా మీ ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎరగ్లీవ్, హాఫ్ డే లీవ్ 300 రోజులకి ఇస్తారు ఆ డబ్బులు. అయినప్పటికీ బిల్లులు పెట్టినప్పటికీ కూడా రిటైర్ అయినటువంటి వారికి ఇప్పటికీ కూడా బిల్లులు చెల్లించినటువంటి పరిస్థితి. అదే రకంగా డిఏలు 5-6 డిఏలు బకాయిలు ఉన్నాయి. ప్రకటించాల్సినవి ఉన్నాయి, ప్రకటించినవి ఉన్నాయి, బిల్లులు అప్లోడ్ చేసినవి ఉన్నాయి. ఇట్లా రకరకాలుగా బిల్లులు చెల్లించిన పరిస్థితి. అడగంగా గత ప్రభుత్వం గత జనవరి 14వ తేదీన ఒక డిఏ బకాయి విడుదల చేశారు. అది కూడా పూర్తిగా ఇవ్వలేదు. అది కూడా కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఈనాటికి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. గూడూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు ఈఎస్ఐ హాస్పిటల్ ద్వారా కల్పిస్తున్న సేవల గురించి తెలియడం లేదని క్యాంపులు నిర్వహించి వారికి అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటామని ఈఎస్ఐ రాయలసీమ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పద్మజ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని గమల్లపాలెంలో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్ను రాయలసీమ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పద్మజ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. వైద్య సేవల్లో మందుల నిల్వ గురించి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిషోర్ను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ పద్మజ మాట్లాడుతూ ఈఎస్ఐ హాస్పిటల్స్ ద్వారా కల్పించే సౌకర్యాల గురించి కంపెనీలో పనిచేస్తున్న వారికి తెలియడం లేదని, అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. వీటి గురించి కార్మికులకు తెలిసేలా క్యాంపులు ఏర్పాటు చేసి తెలియజేస్తామని వెల్లడించారు. ఇక్కడ ఏంటంటే గూడూరులో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కొంచెం అవేర్నెస్ తెలియడం లేదు ఫ్యాక్టరీ వర్కర్స్కి వాళ్ళకి. సో మేమేమి చేద్దాం అనుకుంటున్నాము, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి పర్మిషన్ వచ్చింది అన్ని చోట్ల క్యాంప్ చేసి అవేర్నెస్ చేయమని. సో అవేర్నెస్ క్యాంప్ చేయడానికి ఫ్యాక్టరీస్ వాళ్ళు కూడా అంత సుముఖంగా లేరు. కాకపోతే వాళ్ళు కూడా దీని ఇంపార్టెన్స్ తెలుసుకుంటే, ఎందుకంటే మనం ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాము, అట్ ద సేమ్ టైం స్పెషలిస్ట్ సర్వీసెస్ ఉన్నాయి, వాళ్ళు ఊరికినే లీవుల కోసం రాకుండా ఇంకా అదర్ ట్రీట్మెంట్స్ ఏం అవైలబిలిటీ ఉంది, తర్వాత వేరే హాస్పిటల్స్కి వెళ్తే రియంబర్స్మెంట్ ఫెసిలిటీస్ ఏంటి, టైఅప్ హాస్పిటల్స్ లిస్టులు, ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మనకి ఈఎస్ఐలో. సో ఇలాంటివి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరినీ కొంచెం పేషెంట్స్ని లైక్ ఐపీస్ని ఎడ్యుకేట్ చేసి మమ్మల్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసి క్యాంప్స్ అవి వాళ్ళ క్యాంపస్లో అరేంజ్ చేయించుకుంటే వాళ్ళకి కూడా బెనిఫిట్గా ఉంటుంది. అదొకటే ఇక్కడ మేము చూస్తున్నాము. అలాగే ఇక్కడ స్టాఫ్ అంతా బాగానే ఉన్నారు. ఓకే, హాస్పిటల్ కూడా వర్కింగ్ కండిషన్, డాక్టర్స్ అవైలబిలిటీ ఉంది. క్యాంప్స్ అంటే కూడా మేము ఎక్స్ట్రా డాక్టర్స్ని కూడా ఇక్కడికి వేస్తుంటాము. సో ఒక 4-5 సివిల్ సర్జన్ స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళు కూడా సర్వీసెస్ అంతా యూజ్ చేసుకోమని చెప్పి మేము పనిగా చెప్తున్నాము. అందరూ ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా సిరివెల్ల మండల కేంద్రంలో టీబీపై అవగాహన సదస్సు మరియు భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో వైద్యులు మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. క్షయవ్యాధిని సమాజం నుండి తరిమికొట్టడమే లక్ష్యంగా సిరివెల్ల మండల కేంద్రంలో డాక్టర్ ముఖేష్ మరియు డాక్టర్ ఆంజనేయుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం సైన్ పాఠశాల విద్యార్థులు ఆరోగ్య సిబ్బందితో కలిసి పురవీధుల్లో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ టీబీ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. శరీరంలో కాలిగోళ్లు, తల వెంట్రుకలు మినహా ఏ భాగానికైనా టీబీ సోకవచ్చు. 3 వారాలకు పైగా తగ్గని దగ్గు, ఛాతి నొప్పి, కఫంతో కూడిన రక్తపు చారలు పడటం, సాయంత్రం వేళల్లో స్వల్ప జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, రాత్రిపూట అధికంగా చెమటలు పట్టడం. సిహెచ్ఓ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ టీబీ గాలి ద్వారా వ్యాపిస్తుందని, రోగి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు రూమాలు అడ్డు పెట్టుకోవాలని సూచించారు. పుట్టిన వెంటనే శిశువులకు బీసీజీ టీకా వేయించడం తప్పనిసరి. చికిత్స విధానం: వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే ఎక్స్రే
తేమడ పరీక్ష చేయించుకోవాలి. వైద్యులు సూచించిన విధంగా 6 నుండి 9 నెలల పాటు మందులు వాడాలి. మధ్యలో ఆపేస్తే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ, ఎండిఆర్ టీబీ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వ సహకారం టీబీ ముక్త్ భారత్ 2025-26 నాటికి భారతదేశాన్ని టీబీ రహిత దేశంగా మార్చడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. ప్రభుత్వం రోగులకు ఉచిత మందులతో పాటు పోషకాహారం కోసం నెలకు ₹1000 ఆర్థిక సాయం అందిస్తుంది. వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకుండా వారికి అండగా నిలవాలి. కార్యక్రమం చివరిలో ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు మరియు విద్యార్థులు కలిసి క్షయ రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రవికిషోర్, టీబీ సూపర్వైజర్ శివ, వైద్య సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. దేశం గెలుస్తుంది. 2 వారాల భయపడిన దగ్గు టీబీ కావచ్చు. కళ్ళ పరీక్ష చేసుకో, చేయను నిర్ధారించుకో. మనందరి పంతం టీబీ అంతం. టీబీ పరీక్షలు పూర్తిగా ఉచితం. టీబీ దగ్గు, డాట్స్ తో దగ్గు. మాట్లాడదాం. క్షయవ్యాధి కోసం మాట్లాడదాం. టీబీతో దిగులు వద్దు, ఉచిత మందులే ముద్దు. టీబీ దగ్గు, ఉచిత మందులతో దగ్గు. మెడ మీద కణితులు టీబీ కావచ్చు. చుట్టా బీడీ సిగరెట్లు టీబీ జబ్బుకు తొలిమెట్టు. బరువు తగ్గుతున్నావంటే, పరీక్ష చేయించుకోవాలంటే, కళ్ళలో రక్తపు చారలు టీబీ జబ్బుకు దారులు. వేయించు బీసీజీ టీకా, నిరోధించు టీబీ రాక. టీబీ అంటే భయం వద్దు, దానికి చికిత్సే ముద్దు. 2 వారాలకు మించిన దగ్గు వెంటనే డాక్టర్ దగ్గరకు పరీక్షించు. 2 వారాలకు మించి దగ్గు కావచ్చు టీబీ జబ్బు. ఏ వ్యాధిని క్షీణింప చేయుట తథ్యం. క్షయరోగిని బ్రతికించు ధర్మం. చేయి కలుపుదాం, టీబీని తరిమి కొడదాం. క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం మార్చి 24వ తేదీన మనము ఈ యొక్క అవగాహన ర్యాలీలు, సెమినార్లు జరుపుకోవడం ఆనవాయితీ. 1982వ సంవత్సరంలో జర్మనీ దేశస్థుడైన రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త మైకోబాక్టీరియం ట్యూబెర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వలన క్షయవ్యాధి సంక్రమిస్తుందని చెప్పి కనుగొనడం జరిగింది. అప్పటి నుండి 100 సంవత్సరాల తర్వాత 100 డేస్ క్యాంపెయిన్లో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ యొక్క క్షయవ్యాధి యొక్క లక్షణాలను, తర్వాత ఆ యొక్క సోర్సెస్, వ్యాధి వ్యాపించే విధానాన్ని, తర్వాత చికిత్సను ప్రజలందరికీ తెలియజేసి అవగాహన కల్పించి క్షయవ్యాధి నుండి ముక్తి చెందాలనే ఉద్దేశంతో అన్ని దేశంలోని ఈ యొక్క హాస్పిటల్స్, తర్వాత అన్ని సంస్థలలో కూడా ఈ యొక్క సెమినార్స్ అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. ఈ క్షయవ్యాధి అనేది మామూలుగా బీపీ, షుగరు అసంక్రమిత వ్యాధుల మాదిరి కాకుండా ఇది సంక్రమిత వ్యాధి. అంటే కమ్యూనికబుల్ డిసీజెస్. ఒకరి నుండి ఒకరికి రోగగ్రస్తుడైన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, తుప్పల ద్వారా, గాలి ద్వారా ఆరోగ్యవంతుడు పీల్చుకున్నప్పుడు ఈ బ్యాక్టీరియా అతనిలో ప్రవేశించి వ్యాధికి కారణమవుతుంది. కాబట్టి మనము దీని మీద అపోహల అనుమానాలు ఉంటే తొలగించుకొని వ్యాధి యొక్క సోర్సెస్ను మనము గమనించి ఆ క్షయవ్యాధిగ్రస్తులకు దూరంగా ఉండడము, తర్వాత వ్యాధిగ్రస్తుని ఐదులో చేయడం వలన, తర్వాత అతను తగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఆ కళ్ళె మీద మట్టి కప్పి ఉండడం వల్ల ఈ వ్యాధి క్రిములు అనేటివి ఇతరులకు వ్యాపించగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వ్యాధి లక్షణాల విషయానికి వస్తే కనుక ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ అంటే సాయంత్రం పూట జ్వరం రావడము, 2 వారాల నుంచి దగ్గు ఉండడము, అలసట ఆకలి ఉండడము, బరువు తగ్గడము, ఇట్లాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే కనుక అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో, ఆసుపత్రుల్లో, గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఉచితంగా ఈ యొక్క కళ్ళ పరీక్ష అనేది మనకు చేయడము జరుగుతుంది. అత్యాధునిక ఈ యొక్క ల్యాబ్ అంటే టూనాట్ టెస్ట్ కూడా, తర్వాత ఎక్స్రే, బ్రాంకోస్కోపీ లాంటి పరీక్షల వరకు ఈ వ్యాధి నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఈ వ్యాధి చిన్న పెద్ద అనే భేదం లేకుండా, వయసుతో భేదం లేకుండా, లింగంతో భేదం లేకుండా ఎవరికైనా సంక్రమించే అవకాశం ఉంటుంది. ఇది కాలి గోళ్లకు, తర్వాత తల వెంట్రుకలు తప్ప చర్మంలో శరీరంలో ఏ భాగానికైనా సోకే అవకాశం ఉంటుంది. ఇది పల్మనరీ ఎక్సాంపుల్లోనే 2 రకాలుగా వ్యాపిస్తుంది. ఎక్కువగా అంటే 60% రోగుల్లో
ఈ ఊపిరితిత్తులకు సంక్రమిస్తుంది ఈ వ్యాధి. మిగతా 40% అన్ని అవయవాలకు సంక్రమించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనము ఎక్కువగా ఇది అంటే వల్నరబుల్ పాపులేషన్, తర్వాత పూర్ కంట్రీస్లో ఈ వ్యాధి ప్రబలే అవకాశము ఉంటుంది. స్మోకర్సు, డయాబెటిక్స్, తర్వాత 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు, తర్వాత బాడీ మాస్ ఇండెక్స్ 18 కన్నా తక్కువనే వృద్ధులకు, తర్వాత గత 5 సంవత్సరాలుగా టీబీ వ్యాధులతో సన్నిహిత సంబంధం ఉన్న వాళ్ళకు కూడా ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి దేశంలో ఈ వ్యాధిని సమూలంగా ప్రతిష్టాత్మకంగా 2025-20 నాటికి దీన్ని నిర్మూలించాలన్న లక్ష్యంతో భారత ప్రభుత్వం కృషిలో భాగంగా ఇది నేషనల్ టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్ అని ఒక కార్యక్రమాన్ని, తర్వాత ఎరాడికేషన్ అనే నేషనల్ టీబీ ఎరాడికేషన్ అనే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కానీ WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బాబు ఈ కార్యక్రమంలో అనుకున్న ఆశయాన్ని, ప్రగతిని సాధించకపోవడంతో దాన్ని నేషనల్ టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్గానే మనం మార్చుకోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో దీన్ని భారత్లో టీబీ నిర్మూలన లక్ష్యంగా 100 days క్యాంపెయిన్ అనేది కండక్ట్ చేయడము జరిగింది. అదేవిధంగా దీన్ని పూర్తిగా నివారించాలన్న లక్ష్యంతో సర్వేలు నిర్వహించి దీన్ని అట్టడి నుండి చేయడం జరిగింది. మన సిరివెల్ల విలేజ్ కూడా హైరిస్క్లో ఈ యొక్క టీబీ కేసులలో రికార్డ్ చేయడము జరిగింది. అంటే మనకు నిర్దేశిత సంఖ్య కంటే ఎక్కువ సంఖ్యలో టీబీ కేసులు ప్రతి సంవత్సరం నమోదయ్యే కొన్ని గ్రామాలను టీబీ యొక్క ముక్త భారత్తో ఈ యొక్క హైరిస్క్ గ్రూప్గా చేయడం జరిగింది. కాబట్టి దానికి కూడా మనం సర్వే చేసి మనం ప్రతి ఒక్కరికి ఈ యొక్క ల్యాబ్ పరీక్షలు, తర్వాత చికిత్స అందించి ఈ యొక్క చికిత్స విధానానికి వస్తే దీన్ని క్రమం తప్పకుండా 6 నెలలు వాడితే కనుక వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. అలాగే ఈ యొక్క చికిత్సా కాలంలో మధ్యన ఏదైనా గ్యాప్స్ అంటే అతను 1 నెలకే టీబీ వ్యాధి తగ్గిందనే ఉద్దేశంతో అతను మందులు ఆపేయడం వల్ల అతనికి MDR టీబీగా మారే అవకాశం ఉంటుంది. అది రెసిడెంట్ అయ్యి అది ప్రొలాంగ్డ్ కోర్స్ అంటే ఈ 6 నెలలు కాకుండా సంవత్సరము, 12 నెలలు, 18 నెలలు కోర్సు కూడా డాక్టర్ల ఆ యొక్క సిఫార్సు మేరకు వాడాల్సి ఉంటుంది. తర్వాత డెత్ రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళను మనం ముఖ్యంగా మోటివేట్ చేయాల్సిన అత్యవసర విషయం ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు మందులు క్రమం తప్పకుండా వాడాలి. తర్వాత వ్యాధి పరీక్షలు మనం ఇన్ టైంలో చేయించుకోవడము, చికిత్స తీసుకోవడం సకాలంలో వాళ్లకు వ్యాధి యొక్క వ్యాప్తి ఎలా జరుగుతుంది అనే లక్షణాలను తెలియజేయడము, వాళ్ళని చేయడం వలన మనము మన వంతు మనం ఈ యొక్క వ్యాధిని మనం అదుపులో పెట్టడానికి, తర్వాత నియంత్రించడానికి, గవర్నమెంట్ ఆదేశించిన లక్ష్యాలను సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరము మన యొక్క పాత్రను మనం పోషించి ఈ యొక్క టీబీ నివారణలో మనం అందరం పాల్గొంచాలని కోరుతూ ఆశిస్తూ ఉంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజంపేటలో చోరీ కేసు ఛేదన, 9 లక్షల విలువైన బంగారం స్వాధీనం. ప్రభుత్వానికి ప్రజలంటే లెక్కలేదా? కడపలో వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్ నిరసన. రాజకీయ విమర్శల వేడి, మాజీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ కార్యకర్తల ఆవేదన. జమ్మలమడుగులో ఒకవైపు సన్మానాలు, మరోవైపు నిరసనలు, నగరంలో కొనసాగుతున్న రాజకీయ వేడి. క్షయవ్యాధి పట్ల నిర్లక్ష్యం వద్దు, వైద్యుల హెచ్చరిక. సిరివెల్లలో అవగాహన సదస్సు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.